సమ్మర్లో అందరూ తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం గురించి ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. హీట్ ఎగ్జాస్షన్కి ఇంకా హీట్ స్ట్రోక్కి గల తేడాను ఈరోజు చెప్తాను. హీట్ స్ట్రోక్లో బాడీ అనేది డీహైడ్రేషన్ అవుతుంది. దానివల్ల బాడీ టెంపరేచర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అది కూడా 40 డిగ్రీల వరకు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో బాడీ కంపన్సేటరీ మెకానిజం అనేది ప్రిజర్వ్గా ఉంటుంది. దానివల్ల బాడీ అనేది కూల్ చేయడానికి స్వెట్టింగ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో స్వెట్టింగ్ వల్ల బాడీ టెంపరేచర్ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి మనము వాటర్ ఎక్కువగా ఇస్తే సరిపోతుంది. వేరాజ్ హీట్ స్ట్రోక్ అంటే దీంట్లో బాడీ టెంపరేచర్ అనేది 40 డిగ్రీల కన్నా ఎక్కువగా పెరుగుతుంది. ఇంకా బాడీ కంపన్సేటరీ మెకానిజం కూడా డ్యామేజ్ అవుతుంది. సో స్వెట్టింగ్ అనేది రాదు. సో స్కిన్ అనేది డ్రైగా ఉంటుంది. ఇంకా పేషెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు. కొద్దిమంది పేషెంట్స్కి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అన్కాన్షియస్లోకి వెళ్ళి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో హీట్ స్ట్రోక్ అనేది ఒక సివియర్ కండిషన్. ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. హాస్పిటల్ రీచ్ అయ్యే ముందు పేషెంట్స్ని మనం ఏం చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఒకటి, ఫస్ట్ ఎండలో నుంచి నీడలోకి షిఫ్ట్ చేయాలి. ఎక్సెసివ్ క్లాత్స్ ఏమన్నా ఉంటే తీసేసి మొత్తం బాడీని కూల్ చేయాలి. లైక్ కోల్డ్ వాటర్ వేయడం కానీ ఐస్ ప్యాక్స్ పెట్టడం లాంటిది చేయాలి. పేషెంట్ కనుక కాన్షియస్గా ఉంటే వాటర్ ఇవ్వాలి. సో సమ్మర్లో స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే కూల్.